నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆఖరి అర్షడ్ వర్గం. అది కామం. ఆఖరి అని ఎందుకంటున్నానంటే, దీన్ని మనము జడ్జ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే, కామం అనంగానే ఫస్ట్ అందరికీ అనిపిచ్చేది లవ్, లస్ట్, రొమాన్స్ దీనికి సంబంధించిందనుకుంటాం. ప్రేమకు సంబంధించిందనుకుంటాం. కానీ కామం అంటే అది కాదు మాస్టర్స్. కామం అంటే మితిమీరిన కోరిక. మితిమీరిన డిజైర్. అంటే చాలా ఇంకా మీరు కంట్రోల్ చేసుకోలేరు దాన్ని. ఇంక మీ మీ వల్ల కాదు. కామం అనేది మీకు ఆ అర్షడ్ వర్గం ఉందంటే, మీరు దేన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే మీకంత క్రేవింగ్‌గా ఉంటది. ఇప్పుడు క్రేవింగ్ అంటే ఏంటి అని చేసుకుందాం. అర్థం చేసుకుందాం. క్రేవింగ్ అంటే ఏంటి అని. డిజైర్ అనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు మీట్ తినే వాళ్ళకి, మాంసం తినే వాళ్ళకి చికెన్ అంటే చాలా క్రేవింగ్‌గా ఉంటది. అంటే అది తినాలి, తినాలి అని నరాలు పీకుతుంటాయి. లోపల నుంచి ఆ కోరిక బాగా ఉంటది. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అలానే కొన్ని వీక్‌నెస్‌లుంటాయి కొన్ని. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కొంతమందికి స్వీట్స్ ఉంటాయి. స్వీట్స్ చూడంగానే ఇంకా వాళ్ళు ఆగలేరు. తినేస్తారసలు. స్వీట్లు అనంగానే మానేసి మొత్తం లంచు, డిన్నర్ మానేసి తినేస్తారు. నాకు ఐస్ క్రీమ్, చాక్లేట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఆ చాక్లేట్ ఐస్ క్రీమ్‌ని ఎట్లా తింటానంటే ఇంకా అది వచ్చిందంటే ఆ రోజు భోజనం మానేసి ఆ ఐస్ క్రీమ్ డబ్బా తినేసేదాకా ఆగదు. ఇంక కంట్రోల్ ఉండదు. ఔట్ ఆఫ్ కంట్రోల్. అందుకని కొనడమే మానేస్తాను ఐస్ క్రీమ్. అట్లా ఒక్కొక్క దాని మీద అదేంటంటే మితిమీరిన ఇంక కంట్రోల్ లేకపోవడం అనేదాన్ని కామం అంటారు. అంటే ఇంక నీకు ఇంకసలు లేదు. నీకు కంట్రోల్ లేదు. దానికి బానిస అయిపోయాం. దాన్ని కామం అంటారు. బానిసత్వం అనొచ్చు కానీ కాదు కామం. ఎందుకంటే ఇవి కొన్ని విషయాల్లో మనము లొంగిపోతామనమాట. వీక్ అయిపోతాం. కామంతో కళ్ళు గూడిపోయాయి అంటారు. అంటే ఏంటి ఎప్పుడు ప్రేమే గాదు. ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడకండి. కామం అంటే ఇంక ఏది కనిపించట్లేదు. అంతా మసకగా అయిపోయింది. ఎందుకంటే మీరు అందులో మునిగిపోయి ఉన్నారు. ఇంగ కంప్లీట్‌లీ అది ఇంక మీ కంట్రోల్‌లో లేదు. మీ శరీరము, మీ అవయవాలు ఏవి మీ కంట్రోల్‌లో లేదు. అతి తాగడం, అతి జూదమాడడం, గ్యాంబ్లింగ్ లేకపోతే వేరే వాళ్ళ పట్ల మోహం, అతి మోహం అంటే మన ఇంట్లో బాధ్యతలు అన్నీ మర్చిపోయి మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ పట్ల అతిగా చూపిస్తామో, వేరే వాళ్ళు గాని, వేరే వ్యసనాలు గాని అతిగా దాని పట్ల మనము ఎక్కువ పెంచేసుకుంటామో, అప్పుడు దాన్ని కామం అంటారనమాట. అయితే కామానికి కథలు ఇప్పుడు అన్ని ఆషడ్ వర్గాలకు ఒక కథ చెప్పుకున్నాం గదా! కామానికి కథలు మనం చాలానే విన్నాం. ఎవరైతే పెళ్ళాలను వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికెళ్తారో, ఇక్కడికెళ్తారో, అక్కడికెళ్తారో అవన్నీ ఒక విధంగా అన్ని జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు నేను చెప్పబోయే కథ కొంచెం డిఫరెంట్. అది నిజంగా జరిగిన కథ. నిజం లైఫ్‌లో జరిగిన కథ. అయితే ఒక భార్యాభర్త ఉన్నారు. ఆ భార్యాభర్త నాకు ఫ్రెండ్స్ త్రూగా ఫ్రెండ్స్ అనమాట. అంటే మా ఫ్రెండ్స్‌కి ఫ్రెండ్స్ వాళ్ళు. ఆళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. చక్కగా ఉన్నారు. ఇద్దరే. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు అమ్మాయిలే. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఆహ్, వాళ్ళ వాళ్ళ నాన్నకి అంటే అదే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు అమ్మాయిల్ని బాగా చదివించారు. బానే పెంచుతున్నారు. అంటే పెద్ద పిల్లలేం కాదు. కానీ ఇద్దరు కాలేజ్‌లో ఉన్నారు. ఇద్దరు పిల్లలు కాలేజ్‌లో ఉన్నారు. ఇతనికి సడెన్‌గా అంతా బావుంది. ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతా చక్కగా అనుకున్నట్టే జరుగుతున్నాయి. అన్నీ బాగా జరుగుతున్నాయి. సడెన్‌గా వీళ్ళకి ఈయన నాన్న చనిపోయారు. ఈయన నాన్న అది తెలియని సర్కమ్‌స్టాన్సెస్‌లో వాళ్ళ నాన్న చనిపోయారనమాట. నాన్న చనిపోయారు. అమ్మ లేదు. చిన్నప్పుడే ఆయనకి అతనికి అమ్మ లేదు. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. సారీ నాన్న సెకండ్ అదే అమ్మ చనిపోయింది చిన్నప్పుడే. నాన్న ఈ మధ్య కాలంలో చనిపోయారు. ఒక 2 ఏళ్ళు అవుతుంది. చనిపోయినప్పుడు అతను తెలియకుండానే బెంగ పెట్టేసుకున్నారు. ఏంటి అంటే, మా అమ్మ లేదు చిన్నప్పటి నుంచి. మా నాన్న ఒక్కడే కొడుకు. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా నాన్నకి కావాల్సినప్పుడు నేనక్కడ ఉండలేకపోయాను అని అనుకున్నాడనమాట. ఆయనిక్కడున్నాడు. మా మా ఫ్రెండ్స్ ఇక్కడుంటారు అమెరికాలో. వాళ్ళ నాన్న ఇండియాలో ఉంటారు. వాళ్ళ నాన్నకి ఇక్కడ రావడం ఇష్టం లేదు. ఈయన ఎళ్ళిపోదామన్నా గూడా వాళ్ళ నాన్న వద్దనేవాడు. "ఎందుకు నీ లైఫ్ అంతా పాడు చేసుకొనొస్తావు? అక్కడికొస్తే అంతా మిడిల్ క్లాస్ లైఫ్. ఇక్కడ నీకు మంచి లైఫ్ ఉంది కదా! ఎందుకు పాడు చేసుకొనొస్తావు?" అని వాళ్ళ నాన్న అనేవారు. అందులో ఇతనికి వీళ్ళ వైఫ్‌కి కూడా అంత ఇష్టం లేదు ఇండియాకెళ్ళడం. కావాలంటే మీరెళ్లి మీ నాన్నతో కొన్ని రోజులు ఉండండి అన్నది గానీ, ఆమెకంత పెద్ద ఇండియాకెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది. అందులో తప్పు, రైటు అని లేదు. పిల్లలు చక్కగా కాలేజీలకెళ్తున్నారు. అంతా బాగానే ఉంది.
సడెన్‌గా నాన్న చనిపోయేటప్పటికి ఇతనికి తెలియకుండానే హ్మ్. గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయి అంటే అది లోపల బాధ ఎక్కువైపోయింది. అరే! మా నాన్న చనిపోయే టైంకి అనుకోకుండా ఆయన చనిపోయారు. సడెన్‌గా యాక్సిడెంట్‌లో చనిపోయారు ఇండియాలో. ఎక్కడికో వెళ్తూ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అనుకోకుండా అయిపోయేటప్పటికి ఎందుకు నాకిలా అయింది. మా నాన్న చనిపోయే టైంకి నేను లేను అని అతను బాగా పెట్టేసుకున్నాడు. అది ఏమైంది? అది వాళ్ళ వైఫ్ మీద, పిల్లల మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడింది. అలా వాళ్ళని ఇబ్బంది అంటే తెలియకుండానే మీ వల్లనే నేను ఇండియాకెళ్ళలేకపోయాను. నేనక్కడ సెటిల్ అవ్వలేకపోయాను అనే ఒక ఇదిని అనుకున్నాడనమాట. కోపం పెట్టేసుకున్నాడు. ఆ కోపం కాస్త కాస్త ఎట్లా మారిపోయింది, నేనిక్కడున్నాను, ఏం లాభము, నేనిక్కడుండి ఏం సాధించాను. అతను చాలా తెలివైన అబ్బాయి. మంచిగా కోరిక అంటే మంచి ఆహ్, ఉద్యోగం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఈ ఉద్యోగం కోసమా ఇక్కడున్నానని అట్లా నెగెటివ్‌కి వెళ్ళిపోయి, ఒక టైంకి ఎలా అయిపోయిందంటే, ఈ స్టాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా డబ్బులు పెట్టడం మొదలెట్టేసాడు. ఇంక కంట్రోల్ పోయింది. డబ్బులు కనిపిస్తే చాలు స్టాక్ మార్కెట్‌లో పెట్టేసేవాడు. స్టాక్ మార్కెట్‌లో జూదం ఆడడమే అనమాట ఇంక. ఇంక స్టాక్ మార్కెట్ అనేది జూదంలాగా అయిపోయింది. కంట్రోల్ లేదు. అతనికి డబ్బులు కనిపిస్తే కంట్రోల్ ఉండట్లేదసలు. ఆయనకి ఏం జేయాలో అర్థం గావట్లేదు. ఆ డబ్బులొస్తుంటాయి, పోతుంటాయి. ఈ స్టాక్ మార్కెట్ అనేవంతా జూదం గదా! జూదంలో ఎక్కడుంటది గ్యారంటీ? అది మనం శ్రద్ధగా, పద్ధతిగా చేసుకుంటే దాన్ని ఒక లెవెల్‌గా ఎళ్ళొచ్చు. ఒకటేసారి నేను రూ. 1,00,00,000 పెడతాను. నాకు 10,00,00,000 రావాలంటే ఎందుకొస్తది? అది జూదంలాగా అయిపోయి అదొక అడిక్షన్‌లాగా అయిపోయిందనమాట. అడిక్షన్‌లాగా అయిపోయేటప్పటికి ఆయన కంట్రోల్ ఆయన చేతుల్లో లేదు. ఇంకా ఏమి చేసినా ఆగేటట్టు లేడాయన. ఆ పెళ్ళాం ఏం చేస్తది? చెప్తే వింటాడా? వినడు. నాకసలు ఏ ప్రాబ్లమ్ లేదు అంటాడు. నా డబ్బులు పోయిన డబ్బులన్నీ బ్యాక్ రావాలి అంటాడు. తర్వాత ఇంకా ఒకటి కాదు అన్నీ కలిపేసి ఒకటేసారి ఆహ్, అది తెలియకుండానే అది పెద్ద ఇంపాక్ట్ అయిపోయింది. బాగా డబ్బులు పోగొట్టుకున్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఇంక వాళ్ళు ఏం చేయాలో అర్థం గాని స్థితి. అంటే ఇంగ ఎక్కడ అంటే ఆ అమ్మాయికి తెలియట్లేదు. ఇంక వ్యసనాలనమాట. ఇంక అడిక్షన్ అంటే ఇంక వ్యసనపరుడు అయిన వ్యక్తి అనమాట. ఇంక అతన్నే గుర్తించుకోలేకపోతున్నాడు. అతని మీద అతనికి చిరాకేస్తుంది చేసినందుకు. బట్ బాడీ సహకరించట్లేదు. మైండ్ సహకరించట్లేదు. అతను పోనీ మెడిటేషన్ అవన్నీ చేద్దామంటే వాటి మీద నమ్మకం లేదు. సో, ఆవిడ వచ్చి నాకు బాధపడుతూ నాకు చెప్పిందనమాట. "నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఏంటి ఇట్లా అయిపోయింది" అని. అప్పుడు ధ్యానం చేయమని సలహా ఇచ్చాము. మన మాస్టర్స్ త్రూ గానే వేరే మాస్టర్స్ త్రూ గానే తనకి సలహా ఇచ్చాను. ఆ అమ్మాయికి ధ్యానం మొదలుపెట్టింది. అలానే మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే కంట్రోల్ చేయడానికి అని తీసుకొచ్చి అంటే చుట్టాలు గాని, వాళ్ళ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటారు గదా! తెలిసిన వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి కంట్రోల్ చేయించి ఫస్ట్ అతని దగ్గర నుంచి డబ్బులన్నీ అకౌంట్స్ అన్నీ తీసేసుకున్నారు. వేరే వాళ్ళ దగ్గరికిచ్చేశారు అకౌంట్స్. ఎందుకంటే అతను ఆయన మంచి మనిషి. చాలా మంచి మనిషి. చాలా నెమ్మదస్తుడు. అసలు ఇతను ఇలా చేస్తాడా అని కూడా అనుకోరు. అలాగయిపోయింది పరిస్థితి. ఇప్పుడు అది కామం అనేది ఒక విధంగా చూడడం గాదు. కామం అనేది ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఎవరైనా బానిస అయిన వాళ్ళు ఉంటారు కదా! ఇట్లా అడిక్షన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! ఎవరైతే వ్యసనాలకి లోనైపోయి ఉన్నారు. ఇంక వాళ్ళ కంట్రోల్ లేదు. వాళ్ళందరి స్టోరీ ఒకవేళ మీరు ఆ వ్యసనాలకి గురై ఉంటే, మీరు బయటికి రావాలి. మీకు ట్రీట్మెంట్ అవసరము అని గమనించండి. దయచేసి మీ చుట్టుపక్క వాళ్ళని బాధ పెట్టకండి. ఏ వ్యసనమైనా సరే. వ్యసనం అంటేనే కంట్రోల్ లేకపోవడం. ఇప్పుడొక వ్యసనం ఉంది. కొంతమందికి టీ అలవాట్లుంటాయి. గంటకి టీ తాగుతారు. టీ లేకపోతే వాళ్ళకి ఇట్లా చాప కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు. అది కూడా వ్యసనమే. మీరు గుర్తించాలది. ఎందుకంటే మీరు బయటికెక్కడికైనా ఎళ్తే చాలా ఇబ్బంది పడతారు. మీతో పాటు పక్కనున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు టీ కావాలని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకేమో ఎక్కడికి ఏం చేయాలో తెలీదు. టీ దొరకలేదనుకోండి చాలా ఇబ్బంది పడతారు. అది వ్యసనమే. అంటే ఏంటి మీ బాడీ మీ కంట్రోల్ లేని ఏది అయినా కూడా కామమే. వ్యసనంకి ఎక్స్‌ట్రీమ్ లెవెల్ కామం. అయితే ఇంక మీకు కంట్రోల్ లేదు. దేనికి కంట్రోల్ లేదు. కొంతమంది బయట ఆడవాళ్ళ దగ్గరికెళ్తారు. వాళ్ళకి కంట్రోల్ లేదు. వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరు. వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లానే కొంతమంది ఏదైనా మీకు చాక్లెట్ తినడం అలవాటున్న కంట్రోల్ లేదనుకోండి. చాక్లెట్ తింటూనే ఉన్నారనుకోండి. చిప్స్ గాని, చాక్లెట్‌లు గాని ఇంక కంట్రోల్ లేదు. ప్యాకెట్ చూసామంటే చింపేసి తినేయాల్సిందే.
సో, ఇలాంటివేవున్నా గూడా ఇవన్నీ గూడా కామం కేటగరీ కిందే వస్తాయి. సో, మీరు గనక ఏదైనా కామంతో బాధపడుతున్నారంటే దాన్ని కట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సింపుల్ ఎగ్జాంపుల్ టీ. మీరు గంట గంటకి టీ తాగేవాళ్ళనుకోండి కట్ చేయండి. ఆ టీ గంట గంటకి తాగకుండా రోజుకి 3 సార్లు పెట్టుకోండి, 4 సార్లు పెట్టుకోండి. ఆ 3 సార్లు వరకు మీ మనసుని మీ కంట్రోల్‌కి తెచ్చుకోవాలి అంతే. తెచ్చుకోవడానికి చాలా కష్టం. ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా కష్టం. తర్వాత అది తగ్గిపోతుంది. నేను నాకెప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ తినే అలవాటు బాగా ఉందో, పిల్లలకి తెచ్చిన ఐస్ క్రీమ్‌లు కూడా నేను తినేదాన్ని. ఇంక నాకు నా మీద నాకే తెలిసిపోయింది. అంటే నాకు కంట్రోల్ తప్పుతుంది అని తెలిసింది. అప్పుడేం జేశానంటే, నేను అసలు స్వీట్ తినకూడదని మొక్కుకున్నా. ఇంక భగవంతుడిని తీసుకొచ్చేసాను మధ్యలోకి. భగవంతుడిని తీసుకురావడం తప్పే. కానీ నాకు భగవంతుడి మీద భక్తి చాలా ఉంది గాబట్టి, నమ్మకం చాలా ఉంది గాబట్టి ఏం జేశాను, స్వీట్ తిననని మొక్కుకున్నా. మొక్కుకున్నప్పుడు ఏమైంది, ఫస్ట్ 2 రోజులు, 3 రోజులు బాగా చాక్లెట్‌లు కళ్ళ ముందు కనిపించినప్పుడు, నాకు చాక్లెట్‌లు స్వీట్‌లెక్కువ తినకపోయినా చాక్లెట్‌లన్నా, ఐస్ క్రీమ్ అన్నా చాలా ఇష్టం. కంట్రోల్ అయింది. ఎందుకంటే భగవంతుడి మీద మొక్కుకున్నా గదా! ఇంక భగవంతుడికి నాకు కనెక్షన్. మా ఇద్దరికి మాటలు. నేను భగవంతుడికి మాటిచ్చాను. మొక్కుకోవడం అంటే నా ఉద్దేశంలో మాటివ్వడం. భగవంతుడికి మాటిచ్చాను. భగవంతుడికి చెప్పాను. భగవంతుడా నాకు కంట్రోల్ తప్పుతుంది. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నాకు కొంచెం కంట్రోల్ ఉండేలాగా, నా మీద నాకు కంట్రోల్ ఉండేలాగా నన్ను చూడు అని. 3 నెలలు పాటు నేను ఏమి స్వీట్ తినకుండా ఉండగలిసా. స్వీట్ అంటే నా ప్రకారం చాక్లెట్‌లు ఇంట్లో ఉన్నా, మా పిల్లలు చాక్లెట్ తింటున్నా చూసి నేను కంట్రోల్ చేసుకోగలిసా. నా మీద నాకు ఆహ్, అంటే నా నా లోపాన్ని నేను జయించగలిసాను అనొక ఆత్మవిశ్వాసం నాకు కలిగింది. 3 నెలల తర్వాత నేనెప్పుడైతే 3 నెలలు తిన్నాననుకున్నానో తర్వాత ఓపెన్ అయ్యాను. అంటే తినొచ్చు అని. అప్పుడేమనుకున్నాను, కొంచెం తిందాము అనుకున్నా. ఏదో కొద్దిగా 1, 2 వారానికొకటి, వారానికి 2 తిందాము. రోజు గాకుండా వారానికొకటి చాక్లెట్ తిందాము అని అనుకున్నా. ఎందుకంటే ఇష్టం గాబట్టి ఇంక కోరికలు మొత్తం చంపుకోవడం ఎందుకు అని. అనుకున్నా గానీ నేను మొక్కుకోలేదు. లేకపోతే దేవుడికి మాటివ్వలేదు. నేను కంట్రోల్‌గా ఉంటానని. దేవుడికి మాటివ్వనప్పుడు ఏమైంది, ఓపెన్ అయిన రోజు ఓపెన్ అయిన ఫస్ట్ డేనే 5 చాక్లెట్‌లు తిన్నా. అదేమి చిన్న చాక్లెట్‌లు కూడా గాదు. ఇంత అరిచెయ్యంత చాక్లెట్‌లు 5 తిన్నా కంట్రోల్ ఆపుకోలేక. అంటే ఏంటి, ఇన్ని రోజులు చేసిందంతా కూడా పోయింది. ఆహ్, ఆహ్, అదేదైతే నేను కంట్రోల్ చేసుకున్నానని గర్వపడ్డానో, ఏదైతే నేను తృప్తి పడ్డానో, అరే! భలేగా చేశాను గదా! ఒక్కటి కూడా తినలేదు గదా! అని ఏదైతే అన్నానో 5 తినేటప్పటికి పోయింది. వెంటనే మళ్ళీ భగవంతుడికి మాటిచ్చా. నేను ఇంకో నెల రోజులు ఈ 5 తిన్నా గదా! ఈ నెల రోజులు మళ్ళీ ఒక్క చాక్లెట్ కూడా ముట్టను. ముట్టకుండా నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే ఇది ఓపెన్ అయిపోతుందో, దాని తర్వాత నీకు మాటిస్తున్నాను భగవంతుడా! నేను వారానికి ఒక్కటే తింటాను. ఏదైనా ఒకటి. ఒక వారానికి తిన్నానంటే అది నెక్స్ట్ వారానికి పోస్ట్‌పోన్ చేసుకుంటాను అన్నాను. ఇది చిన్న విషయం. చాక్లెట్‌లనేవి చిన్న విషయం. పెద్ద హాని కా క క హానికరం కాదు. అలానే తాగుడు అలవాటైన వాళ్ళుంటారు. సిగరెట్ అలవాటైన వాళ్ళుంటారు. వ్యసనం బానిస అయిపోయారు వాళ్ళకి. అంటే వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్‌లో లేదు. అలాంటివి మీరేదైనా బాధపడుతుంటే మీరు మీకెవరైతే ఇష్టమో, లేపోతే మీ పిల్లలంటే ఇష్టమనుకోండి, వాళ్ళ మీద ఒట్టేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పుడే మీకు కంట్రోల్ అది హెల్ప్ కావాల్సొస్తది. ఆ టైంలో కొంచెం ఎక్స్‌టర్నల్ సోర్సెస్ మీ శరీరం మీకు లొంగుబాటులో లేదు. సో, మీరు హెల్ప్ తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి. మీరు బాగా అహంతో ఉన్నారనుకోండి, నాకు హెల్ప్ ఏం అవసరం లేదు, ఏం పర్లేదు, నేను ఇట్లానే తాగుతానంటే, మీకు లంగ్ క్యాన్సరో ఏదో వచ్చింది, పోతుంది. ఇంకా అట్లాంటప్పుడు మీరు ఎక్కువ ఆలోచించక్కర్లే. కానీ మీరు ఎప్పుడైతే మారాలి అని అనుకుంటారో, ప్రయారిటీగా పెట్టుకుంటారు. అంటే నేను ఎట్లైనా మారాలి, నా పిల్లల కోసం మారాలనుకున్నారనుకోండి, పిల్లలకి మాటివ్వండి, లేకపోతే భగవంతుడికి మాటివ్వండి, మొక్కుకోండి, ఏదో ఒకటి చేయండి. ఒక హెల్ప్ తీసుకోండి. ఎక్స్‌టర్నల్ హెల్ప్ తీసుకోండి. ఆ బానిసత్వం, ఆ కామం నుంచి బయటకొచ్చేయండి. ఆ సిగరెట్ కామం గాని, లేకపోతే డ్రింకింగ్ గాని, లేకపోతే ఇంకే అలవాటు జూదం గాని, బెట్టింగ్ గాని, ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్‌లు బాగా ఎక్కువైపోయినాయి. దాంట్లో నుంచి కూడా బయటికొచ్చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ మొక్కుకోండి. ఒకళ్ళు మొక్కుకోండి. లేదంటే మీకిష్టమైన వాళ్ళకి మాటివ్వండి. ఒకవేళ మీ చుట్టుపక్క వాళ్ళకెవరైనా ఇబ్బందిలో ఉన్నారనుకోండి, మీరు ఒక్కసారి వాళ్ళ ప్రాబ్లమ్‌ని గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళకి ఏదో వెలితి ఉంది. అందుకనే వాళ్ళు ఆ ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ఈ పాత్‌ని ఎంచుకున్నారనమాట. అంటే ఈ దారిని ఎంచుకున్నారు. ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళకి రకరకాల ఆహ్, ఆప్షన్స్ ఉంటాయి. ఆహ్, కానీ వాళ్ళేం జేశారు,
అది తప్పించుకోవడానికి అంటే ఆ బాధని తప్పించుకోవడానికి ఇందులోకి వెళ్ళాను అంటారు. అందరూ డ్రింకింగ్‌కి వెళ్లరు. ఇలా కొంతమంది జూదంలోకెళ్తారు. ఇప్పుడు పోగొట్టుకున్నారనుకోండి డబ్బులు. ఒకటి పెట్టారు, పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న దగ్గరే నేను తెచ్చుకోవాలి అని ఒక సామెత ఉంది మనకి. అది ఎవరు పెట్టారో గాని అది దానంత చెత్త సామెత లేదు. ఎందుకు పోగొట్టుకున్న దగ్గర ఎందుకు తెచ్చుకోవాలి? వేరే దగ్గర కూడా తెచ్చుకోవచ్చు. మనకి దృఢ నమ్మకం ఉండాలి. దృఢ విశ్వాసం ఉండాలి. పోగొట్టుకోవడం గాని, ఎస్కేప్ అవ్వడం అంటే తప్పించుకోవడం. ఆ తప్పించుకోవడం అనమాట. ఆ బాధ నుంచి ఇప్పుడు నేనొకటి పెట్టాను. తప్పించుకుందామని అనుకుంటున్నా ఆ బాధ నుంచి. ఏం చేస్తాను? సినిమాలు చూస్తాను. మితిమీరిన సినిమాలు చూస్తాను. కూర్చొని ఇగ రోజంతా సినిమాలు చూస్తా. అది హానికారం కాదనుకుంటా. కానీ ఎప్పుడైతే మన శరీరం మన కంట్రోల్‌లో లేదో, మనం ఆ కామ వాంఛకి గురైపోయాము అని మీరు గుర్తుంచుకోండి. అలానే మీ పక్కన వాళ్ళేదో ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అని చూడండి. ఇది ఏంటంటే ఇదొక సింప్టమ్ అనమాట. ఈ ఈ అడిక్షన్ అనేది ఒక సింప్టమ్. ఈ కామం ఏదైతే ఉందో ఒక సింప్టమ్. అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒంట్లో ఏదైనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చింది. అంటే ఏంటి? వైరస్ వచ్చినప్పుడు మీకు సింప్టమ్ ఏంటి? జ్వరం రావడం, లేకపోతే లంగ్స్ పాడైపోవడం ఇవన్నీ సింప్టమ్స్. అది వచ్చినందుకు సింప్టమ్. ఆ బాధ ఉన్నందుకు సింప్టమ్ ఏంటి అంటే లోపల కుమిలిపోతున్నారు వాళ్ళు. కుమిలిపోతున్నారు. అది ఎస్కేప్ అవ్వడానికి అదొచ్చే సింప్టమ్ ఏంటి అంటే తాగడం, తిరగడం, బయటికెళ్ళిపోవడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోవడం ఇవన్నీ ఏవైతే కోరికలు ఏవైతే కామవాంఛలు పెట్టుకున్నారో అవన్నీ కూడా సింప్టమ్స్. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి అని ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇందాక చెప్పిన కథలో, ఆ నిజం లైఫ్ కథలో అతని యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటంటే గిల్టీ ఫీలింగ్. నేను ఒక్కడినే కొడుకుని, మా నాన్నని నేను చూసుకోలేకపోయాను. ఆ బాధతో ఏం చేస్తున్నాడో అతనికి తెలీలే. ఆ బాధని ఎస్కేప్ అవ్వడానికి ఈ స్టాక్‌లు, బెట్టింగ్‌లు ఏవో చేశాడు. అది అది కాస్త పోయేటప్పటికి ఇంకా దానికి డబుల్, త్రిబుల్ ఇక చేసుకుంటూ పోయి మొత్తానికి ఇల్లుని రోడ్డు మీదకి తెచ్చేసాడతను. సో, అలా అది ప్రాబ్లమ్ ఏంటి అని గమనించాలి. వాళ్ళ భార్య ఏడవడం కాకుండా ఎందుకట్లా చేశాడు అతను అనే ఒక ఒక చిన్న ప్రాబ్లమ్‌ని ఇచ్చేస్తే, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెడితే ఆటోమేటిక్‌గా ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఇరిగినప్పుడు ఆహ్, హ్మ్, చెయ్యి ఇరిగిందనుకోండి. కాలు జారి కింద పడి చెయ్యి ఇరిగిందొకసారి. సరే చెయ్యికి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ ఎందుకు జారి పడ్డాము? యాక్సిడెంట్‌గా జారి పడ్డామా? అంటే పరిగెడుతూ జారి పడ్డామా? లేకపోతే నా నరాల వీక్‌నెస్ వచ్చి జారి పడ్డానా? లేకపోతే ఇంకా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయాలి. అంటే ఏంటి అక్కడ కింద ఇక్కడ జిడ్డుగా ఉంది. వచ్చిన ప్రతిసారి జారి పడుతున్నాము అంటే అక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉంది అని అర్థం. ఆ ప్రాబ్లమ్‌ని చేసుకుంటే సింప్టమ్ తగ్గిపోతది ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే మనం ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసుకుంటామో సింప్టమ్ తగ్గిపోతది. సో, ఎవరికి ఏదైనా ఇట్లా కామ వాంఛలున్నాయో వాళ్ళ ప్రాబ్లమ్‌ని గుర్తించండి. అంటే వాళ్ళకి ఏంటి? ఏదో ఎక్కడో వెలితి ఉంది. వాళ్ళెక్కడో చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడి అట్లా ఇప్పుడు ఈ చెప్పిన కథలో ఒకడే కొడుకు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న చూసాడు. అందుకని అతనికి గిల్టీ ఫీలింగ్ బాగా ఉంది. అదే అమ్మా, నాన్న ఉండి నాన్న చనిపోయి ఉంటే అంత ఉండేది కాదేమో. సరే వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా అమ్ముంది. మా అమ్మని జాగ్రత్తగా చూసుకున్నా అనుకునేవాడేమో. కానీ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నే మొత్తంగా చూసాడు కదా! సర్వంగా. అది ఎక్కడో ఆ బాధ వెలితి ఉండిపోయింది. ఆ వెలితిని పోగొట్టుకోవడానికి ఏం చేశాడు? టీవీ చూడడము, స్టాకులు ఆడడం ఇవన్నీ రకరకాలుగా ఇవి చేయడం మొదలెడతారు. సో, అందుకు మాస్టర్స్ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎప్పుడు గూడా ఈ కామవాంఛ ఉన్న వాళ్ళకి ఒక్కసారి మీరు ఆ ప్రాబ్లమ్‌ని వెతికే ప్రయత్నం చేయండి. అది చూసినప్పుడు ఒకవేళ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయలేం. కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే శక్తినివ్వమని విశ్వాన్ని కోరండి. మనస్ఫూర్తిగా అతనితో కూడా ఎవరైతే అతనో, ఆవిడో ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారో దానికి ఎక్స్‌టర్నల్ హెల్ప్ అంటే బయట నుంచి హెల్ప్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయటికి రావాలంటే డెఫినిట్‌గా హెల్ప్ కావాలి. మనకి హెల్ప్ అంటూ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉన్నత స్థితికి చేరుకోవడం చాలా కష్టం. ఇవన్నీ కర్మలుగా భావిస్తారు కొంతమంది. కానీ అర్షడ్ వర్గాలు వేరు, కర్మలు వేరు. అర్షడ్ వర్గాలేంటంటే కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు మన కర్మ సిద్ధాంతం వల్ల వాళ్ళకి అర్షడ్ వర్గాలున్నాయంటే అవి గత జన్మ వాసనలు అయ్యుండొచ్చు. కానీ ఆ వాసనలు ఆ వాసనల్ని అలా అలా వదిలేయకుండా అంటే ఆ గత జన్మ వాసనని అలా వదిలేయకుండా దాన్ని ఓవర్‌కమ్ చేసే అంటే దాన్ని కంప్లీట్‌గా తొలగించుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడే మనం ఉన్నత స్థితికి వెళ్తాం మాస్టర్స్. సో, ఇది మన ఆఖరి కథ అర్షడ్ వర్గాల గురించి. సో, అందరూ విన్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరినైనా దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నా, ఈ కథని వాళ్ళకి డెఫినిట్‌గా పంపించండి మాస్టర్స్. ఇక అందరం కథ వినేసాం కాబట్టి,
అరిషడ్ వర్గాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ పొజిషన్లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. అలాగే పడుకుని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిక అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది.
ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో మన మనసు శూన్యస్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.